ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. 2019 మే నెలలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? బాగా చూడండి. మీకు ఈ సంవత్సరం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫలితాల్లో భాగంగా వృషభము, కర్కాటకము, తుల, మకరము, కుంభం కూడా చెప్పి ఉన్నాను నేను. మరి ఈ మాసంలోకి ఒకసారి కర్కాటక రాశి వారికి 50% ప్లస్ 50% మైనస్ కనబడుతోంది. 1వ వారం 3వ వారం చాలా బాగుంది. 2వ వారం 4వ వారం బాగులేదు. బాగులేదంటే ఏమిటి? పూర్తిసారి నష్టం ఏం లేదు. బాగుందంటే 100% బాగులేదు. అంటే సామాన్య ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇతరులపై ఆధారపడి చేయడం వల్ల పనుల వల్ల ఆలస్యం అవుతుంది. స్వయం కృషితో ఆలోచన నిర్ణయాలు లేకపోవడం వల్ల అనాలోచన నిర్ణయాల వల్ల నష్టం కనబడుతోంది. ధన విషయంలో ఇతరుల మీద ఆధారపడడం నష్టాన్ని కలిగిస్తోంది. పిల్లల విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఇబ్బందుల్ని క్రియేట్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ దూషణ కూడా కనబడుతుంది. అనుమానంతో చేసేటువంటి కొన్ని పనుల వల్ల నష్టం, భక్తితో చేసేటువంటి పనుల వల్ల అంటే ఇన్వాల్వ్మెంట్, భగవంతుని కొరకు మనం చేసే పనులలో ఇన్వాల్వ్మెంట్ వల్ల అధికమైనటువంటి శుభయోగాలు కూడా ఉన్నాయి. అనాలోచన నిర్ణయాల వల్ల నష్టం సంభవిస్తుంది. వీరికి ఏమిటి? కుజుడు, శుక్రుడు మరియు బుధుడు. కుజుడు కూడా ఈ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నందువల్ల అనాథ నిర్ణయాలు, టెన్షన్ క్రియేట్ చేసుకోవడం, మీకు మీరే తొందరగా గాబరా పడడం, ఆనందాన్ని కూడా పోగొట్టుకోవడం, భార్యాభర్తల మధ్య చికాకులు, ఎవరో చెప్పిన విషయాన్ని మనలో పెట్టుకొని అనుమానాన్ని పెంచుకోవడం, అనవసరంగా ఉద్యోగస్తుల మధ్య లేదా వ్యాపారస్తుల మధ్య కూడా చిన్న చిన్న పొరపచ్చాలు రావడం లాంటివి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీనిని పోగొట్టుకోవడానికి నిరంతరం మీరు చేయాల్సింది విష్ణు సహస్రనామ పారాయణం. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కన్నా మించినటువంటి ఈ మాసంలో మీకు వేరే ఉపాయం లేదు. వినండి, కనీసం శ్రద్ధగా వినండి. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యద్భవత్ ప్రభు. అక్షరాన్ని వినండి, దాని తాత్పర్యాన్ని కూడా తెలుసుకోండి. దానివల్ల మనసు ప్రశాంతత ఏర్పడుతుంది, బుద్ధి బాగా వికసించేటువంటి ప్రయత్నం ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో చైతన్యవంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. అది ఆ యొక్క విశ్వాసమైనటువంటి పవర్. అలాగే ఉద్యోగంలో ఉన్నవారు తొందరపాటు నిర్ణయాన్ని పట్టుకోండి. లంచాల రూపంలో ధనాన్ని తీసుకోకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ముఖ్యంగా మున్సిపల్ శాఖ, అటవీ శాఖ మరియు ఈ వజ్రాలు ఇటువంటి పురావస్తు శాఖ వారు కూడా లంచాల రూపంలో ధనాన్ని తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. వారి ఉద్యోగాలు డిస్మిస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చేసే ప్రయాణంలో జాగ్రత్త ఉండండి. బ్రహ్మాండంగా మద్యపానాన్ని సేవించి చాలా ఓవర్ స్పీడ్గా వెళ్ళకండి. మీ వల్ల ఇంకొకరి మరణానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. దాదాపుగా మీరు జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతుంది. మద్యపానాన్ని వదిలేయండి, ప్రమాదం జరగదు. కుటుంబ సభ్యులతో కలిసి ఉండండి. మీ పాపతో, మీ అబ్బాయితో కలిసి ఉండండి. దానివల్ల ఏమవుతుంది? మద్యపానం సేవించే అవకాశం ఉండదు. మీ పిల్లలతో ఆనందాన్ని వెతుక్కుంటారు. అందరికీ సరదాగా ఏదైనా హోటల్కి వెళ్ళండి, సినిమాకి వెళ్ళండి, సరదాగా కాలం గడపండి. లేదా దేవాలయానికి వెళ్ళండి. ఇదేంటి గురుగారు, ముందన్నీ హోటల్కి అని చెప్పేసి తర్వాత లాస్ట్కి లేదా అని అడుగుతున్నారు. ఈ రోజున ముందే దేవాలయానికి వెళ్ళామంటే ఇది చూసే వాళ్ళకే కాస్త ఆనందంగా చూస్తున్నారు. దాన్ని ఇంకా రోజుగా మీరు దైవంలో కూర్చోండి, యజ్ఞాలు చేయండి అని చెప్తే బాధపడతారు. కాబట్టి మేమంటున్నాను, ముందుగా మీరు సినిమాకు సరదాకు వెళ్ళి కనీసం వస్తూ దేవాలయ సందర్శన చేసుకోండి. ఈ చేసినటువంటి పాపకర్మ కన్నా ఆ పుణ్యకర్మ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. పుణ్యకర్మ వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. నిరంతరం మీరు విష్ణు సహస్రనామంతో పారాయణ మొదలెట్టండి. కారులో వెళ్తున్నారు, బైక్లో వెళ్తున్నారు, చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినకుండా బ్రహ్మాండంగా స్వామివారి యొక్క సహస్రనామ పారాయణ వినండి. కారులో సహస్రనామ పారాయణ చేయండి. దానివల్ల అనుకూలత బాగా ఉంటుంది. పాజిటివ్ ఆనందంగా పాటలు వినండి. కానీ ముందుగా స్వామివారి ఆరాధన చేసి, స్వామివారి స్మరణ చేసి తర్వాత ఆ పని చేయడం వల్ల ఈ పుణ్యబలం వల్ల ఆ పాప ఫలితం తగ్గిపోతుంది. అలాగే దాన ధర్మాలు చేయండి. ప్రయాణాన్ని, వేగాన్ని నిరోధించుకోండి. విద్యార్థులు ఒకంత పరీక్ష ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశి వారు తప్పకుండా మీకు ర్యాంకులు వస్తాయని చెప్పారు గురుగారు అని చెప్పి మీకు ఎదురుగా చెప్పాను. గోచార ఫలితాలు వేరు, జన్మజాతక ఫలితాలు వేరు. నేను చెప్పేటువంటిది గోచార ఫలితాలు మాత్రమే. జన్మజాతక ఫలితాలు ఎలా ఉంటాయో దాని దశ, అంతర్దశలు, స్థానాధిపతులు, అష్టక వర్గులో ఉన్నటువంటి విధి విధానాలు, భావచక్ర ఫలితాలు, షోడశ వర్గులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గోచార ఫలితాలు మ్యాక్సిమం మీకు 60% మ్యాచ్ అవుతాయి. కాబట్టి ఈ మాసంలో తప్పనిసరిగా విద్యార్థులు కాసింత ఎక్కువ శ్రద్ధ పెట్టండి. నీటి పరీక్ష కల్లా మీరు అధిక శ్రద్ధ పెట్టండి. ఇంకొకటి 18 గంటలు చదవకండి.
కేవలం 8 గంటలు మాత్రమే చదవండి చాలు. సూర్యోదయ సమయంలో సూర్యోదయానికి ముందు 4 గంటల నుంచి 6 గంటల మధ్య మాత్రం తప్పకుండా చదవండి. ఇది మీకు అద్భుతమైన శుభాన్ని కలిగిస్తుంది. పడుకునే ముందు శ్రీ హయగ్రీవుడి అష్టోత్తరనామ పారాయణ చదవండి, లేదా ఓం శ్రీ హయగ్రీవాయ నమః అన్న మంత్రాన్ని చదవడం వల్ల, లేవగానే శ్రీ హయగ్రీవాయ నమః మంత్రాన్ని ఒక 150 చదవడం వల్ల అనుకూలవంతమైనటువంటి మెమొరీ పవర్ పెరుగుతుంది. ప్రాణాయామం చేసి అప్పుడు మంచాన్ని దిగే ప్రయత్నాన్ని చేయండి. కాసిన మంచినీళ్ళు తాగండి. లేవగానే బ్రష్ చేసుకుని పాచి ముఖంతో చదవకండి. బ్రష్ వేసుకొని మంచినీళ్ళు తాగి చదవండి. 4 to 6 మధ్యలో తప్పకుండా చదవండి. మీకు ఖచ్చితమైనటువంటి జాతకంలో మీకు బలం లేకపోయినా ఆ సమయంలో చదివిన వల్ల ఈ యొక్క బ్రాహ్మీముహూర్తం చదివిన వారికి మేధస్సు బాగా పనిచేస్తుంది, అటెంప్టేషన్ బాగా ఉంటుంది, చాలా చైతన్యవంతంగా ఉంటుంది. చదివిన ప్రతి అక్షరం మెదడులో నిక్షిప్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఇక ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోకండి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. రావాల్సిన ధనము కాస్త వచ్చే మాసానికి పోస్ట్పోన్ అవ్వచ్చును. శుభకార్యాలు ఏమైనా ఉంటే కాస్త మీరు మొదటి వారంలో కానీ 4వ వారంలో కానీ ఏర్పాటు చేసుకోవడం కొంత సౌలభ్యం ఉంటుంది, కొంత సౌలభ్యం ఉండే అవకాశం ఉంటుంది. లేదా మీరు ఇది చెప్పినటువంటి మంచి వారంలో ఆ వారంలో పెట్టుకునే ప్రయత్నం చేయండి. రోజువారీ ఫలితాల్లో కూడా మీకు పలానా రోజున మీకు మంచిది అని చెప్పినప్పుడు ఆ రోజున ఏర్పాటు చేసుకోండి, అద్భుతంగా ఉండబోతుంది. అలాగే విదేశా నిమిత్తమై చేసేటువంటి ప్రయత్నాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడి మాత్రం చేయకండి, మోసపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్వయంగా మీరు విచక్షణ జ్ఞానంతో పరీక్షించండి, ఇన్ఫర్మేషన్ బాగా తీసుకోండి. తద్వారా మీకు విదేశీయాన ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. విద్యార్థులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఇతరుల మీద ఆధారపడి చేసే ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. ప్రేయసి పిల్లలు విడిపోయేటువంటి ప్రమాదం, భార్యాభర్తల మధ్య లేనిపోని అపోహలు, గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ధనం విషయంలో జాగ్రత్త ఉండండి. వస్తువులు చేజారిపోయే ప్రమాదం కనబడుతుంది. అటువంటి విషయాలు జాగ్రత్త ఉండడం మంచిది. రాజకీయ నాయకులకి తప్పనిసరిగా మంచి పదవి లభించే అవకాశం ఉంది, అందులో అనుమానం లేదు. మీకు జరిగిపోయినటువంటి ఆల్రెడీ మీ ఎలక్షన్స్ జరిగిపోయాయి. దాదాపుగా రాజకీయ నాయకులకి ఈ రాశి ఉన్న వారికి సీటు ఖాయం, అంటే ఎలక్షన్లో ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవడం ఖాయం. కానీ మినిస్ట్రీ, కేబినెట్ మినిస్టర్ వస్తుందా లేదా అన్న విషయంలోనే కాస్త తొందరపాటుతనం ఎక్కువ ఉంటుంది. కాకపోతే 2వ వారం మీకు బాగుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆ రోజు వారి ఫలితాల్లో మీకు ఏ రోజు రిజల్ట్ వస్తుందో ఆ రోజు మీకు అత్యద్భుతమైన శుభ ఫలితాలు ఉండవచ్చును కాక. కాబట్టి ఈ మాసంలో మీకు 50% కొద్ది వ్యతిరేకంగాను 50% పాజిటివ్గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, తప్పకుండా అనుకుంటుంటుంది. అలాగే ఈ రాశి వారు కూడా రవి శని గురుగ్రహాలకి జపాలు చేయించుకోవడం, గోధుమలు మరియు అలసందలు దానం చేసుకోవడం, ఆవుకి పౌర్ణమి రోజున తప్పకుండా ఈ పౌర్ణమి రోజున ఏదైనా తినే పదార్థాన్ని బాగా పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలత ఎక్కువ ఉంటుంది. దానివల్ల ప్రయోజనం కూడా బాగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభాలు, ఉద్యోగంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి బదిలీలు కానీ, లేదా ఉద్యోగం ఉన్నటువంటి తప్పుడు విషయాల్లో పట్టుబడడం కానీ ఇవన్నిటి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తిపాత్ర పంపకాల్లో అనుకూలత బలంగా ఉంటాయి. సోదరుల మధ్య విభేదాన్ని పక్కకు పెట్టండి. ఏదో తీర్థయాత్ర చేసే ప్రయత్నాన్ని చేయండి. అతివేగాన్ని నిరోధించండి. అనుకూలమైనటువంటి శుభమైనటువంటి పరంపర ఈ మాసం కూడా మీకు కొనసాగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.